నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ సమక్షంలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం. మంత్రులుగా మరో 23 మంది ప్రమాణం. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు, పవన్లు స్పందించాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా పలు చోట్ల స్క్రీన్లు ఏర్పాట్లు, తిలకించిన అభిమానులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం పట్ల ఏపీ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం హర్షం. రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేసరిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణలతో సహా పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ అభివాదం చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చేసుకొని ఇవాళ మన ప్రగతిని మరింత ఎక్కడ చూసినా కూడా యువతాలనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. శెట్టి సుభాష్ గారు కొండపల్లి ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని తీసుకొని మహావృక్షంగా పేద ప్రజల విముక్తి కోసం తీసుకుంటారు. ఆ వెంటనే పోలీస్ ప్యాడ్లో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ 2 సందర్భాల్లో మనం లేచి నిలబడి గురించి స్వాగత సుమాంజలులు పలుకు ప్రధానికి ప్రతీకగా ఉండేటువంటి అక్రమంగా ఇబ్బందులు పెట్టి అదిగో మన బాలయ్య బాబు సోదరుండవలసిందిగా పోలీస్ బ్యాండ్ వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సప్నా దేఖ్తా హై తాకినప్పుడు కలిగే అనుభూతి. माननीय यशस्वी प्रधानमंत्री श्री अभिनंदन और स्वागत करते हैं. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం. Please raise for the national anthem. Thank you very much, sir. With the రహస్య పరిరక్షణ నిజమైన విశ్వాసం నేను రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతోటి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us, సార్. మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ నారా చంద్రబాబు బహకరించబోతూ ఉన్నారు. రీతిలో 7 శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు, ఆ వెంకటేశ్వరి ఆశీస్సులు, మోదీ గారు, శ్రీ నారా చంద్రబాబు వివేకం విధి ఆచారం వినతలు చెప్తూ ఉంటారు. కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. మెగాస్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్, ఇది అరుదైనటువంటి చిత్రం. పెద్దలు బాలయ్య, రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. శుభకామనలు అందుకుంటూ మనం వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇది అవ్యాజ అనుబంధ ఘట్టంలో మనము భాగస్వాములు, చారిత్రకమైనటువంటి విశేషంలో అది పూర్వజన్మ సుకృతమై ఉంది. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. कोनीडाला पवन कल्याण गारू నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని టార్గెట్ చేసుకుని జరుగుతున్న దాడులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లు స్పందించాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాధవరంలో పర్యటించి ఇటీవల దగ్ధమైన వైసీపీ కార్యకర్త గోపిశెట్టి దొరబాబుకు చెందిన గడ్డివాములను పరిశీలించారు. దొరబాబుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గడ్డివాము దగ్ధమైన సమయంలో పాక్షికంగా దెబ్బతిన్న చర్చ్ మరమ్మతులకు గాను పాస్టర్ దంగేటి ప్రభాకర్కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముప్పటి సంపత్ కుమార్, కర్రీ భాస్కర్రావు, జిడ్డు హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర, గుండుమోగుల సాంబయ్య, మానుకొండ వెంకటేశ్వరరావు, బోణం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీ మోకలు పైశాచిక ఆనందం రాక్షస స్వభావంతో ఒక పక్క ప్రజల్ని ప్రలోభపెట్టి ప్రలోభాలకు గురి చేసి అందుతున్న పథకాలు సక్రమంగా అందించినప్పటికీ కూడా ఇంకేదో లబ్ధి చేకూరుతుందని ప్రజల్ని ప్రలోభపెట్టారు, విజయం సాధించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ప్రజల తీర్పే అంతిమ తీర్పుగా ఎంత శ్రమపడ్డా, ఎంత ప్రజల కోసం తాపత్రయపడ్డా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని గడప గడపకి తిరిగిన అవన్నీ కూడా ఎక్కడ ప్రజలకి గుర్తులేని పరిస్థితుల్లో ఒక పక్కన మేము ఇంకా ఇటువంటి పరిణామం ఎందుకు జరిగిందా అన్నది ఎవరు విశ్లేషణలో వాళ్ళు ఉన్నాం. కానీ పైశాచిక ఆనందంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితోటి అభిమానంతో బాధ్యతతోటి పార్టీకి కృషి చేశారో వాళ్ళ మీద కక్ష సాధింపు పగ సాధింపు సాధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ మాధవరం గ్రామంలో మొన్నటి రాత్రి గోపిచెట్టి దొరబాబు అతనికి డైరీ కింద ఒక 15 గేదెల్ని మేపుతూ ఆ మూగజీవులకి సంవత్సరం పొడుగుత ఆహారం మనం సక్రమంగా పెట్టాలని ఎంతో శ్రమ కూర్చి 6,200 బండిల్స్ని ఒక పెద్ద మేటుగా వేయటం జరిగింది. 2 అంతస్తుల పక్కన ఉన్న చర్చి హైట్ డబుల్ స్టోరీ బిల్డింగ్ హైట్లో వేసుకోవడం జరిగింది. 2019 వరకు మీరు పరిపాలన చేస్తే మీ రాక్షస పరిపాలనకి ప్రజలు తొదముట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వైఎస్ఆర్ గెలిపించిన తర్వాత వైఎస్ఆర్ ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా అమలు చేసి చూపించాం. చిత్తశుద్ధితో ఇంటింటికి తిరిగాం. 3 ఏళ్ళ పరిపాలన తర్వాత ఎలాగా ఎలా అంత న్యాయం జరుగుతుందా, మీకు అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలు మెప్పించామనుకున్నాం. కానీ ప్రలోభాలు ప్రలోభాలు ఎందుకు పెట్టలేదంటే మనం ఏదైనా హామీ ఇస్తే మనం నెరవేర్చాలి. ఇప్పటికే సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మన 70,000 కోట్లకే రాష్ట్రం దివాలా తీసేస్తుందన్న మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ 1,55,000 కోట్లు మేము ప్రజలకు ఇస్తామని ఇస్తాడో మేము చూడాలి. మనం ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలాగైతే నెరవేర్చామో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా మన చిత్తశుద్ధితోటి మన పార్టీ కార్యక్రమం మనం చేసి ప్రజలకు తీసుకెళ్లాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం స్థానిక జీవీ మాల్ సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేలా ఏర్పాటు గావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బహుశా భారత్ యొక్క రాజకీయ ఆంధ్రప్రదేశ్ నూతన ఉపాధ్యక్షుడిగా విశాలమైన గారు ఒక ఆధ్యాత్మిక తనతో కలిసి వచ్చినటువంటి భారతదేశాన్ని అగ్రగామి రాజ్యాల్సినటువంటి సమయంలో నిజమైన విశ్వాసం నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ టెలికాస్ట్ చేయమని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. ఆ విధంగా జీబీ మాల్ సెంటర్లో ఒక లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఏపీ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటరావు, కార్యదర్శి బీవీవి భాస్కర్ రెడ్డిలు తమ అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు హయాంలో ఆపరేటర్ల ఆర్థిక స్థితిగతుల రూపురేఖలు మారుతాయనే ఆశాభావాన్ని వీరు వ్యక్తం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో
నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం పెంటపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, నల్లమిల్లి అప్పిరెడ్డి, నక్కా శివ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమర్థత గల నాయకులు కూటమిగా ఏర్పడితే ఫలితాలు ఇలానే ఉంటాయని, దానికి రాష్ట్ర ఎన్నికల ఫలితాల నిదర్శనమని అన్నారు. మహాభద్రతమైనటువంటి కూడా నడిచొచ్చేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ శాసనం ద్వారా నిర్వహిస్తానని నేను లేదా ఒక సమర్థత గల నాయకులు కూటమిగా ఏర్పడితే ఫలితాలు ఎలా ఉంటాయనేది మన ఎలక్షన్లోనే ప్రజలందరూ కూడా నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఆయన ముందడిగేసి ఇటు తెలుగుదేశంతో అటు భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకునే విధంగా కూటమి ఏర్పాటు చేసి ఆ కూటమితోటి ప్రజలకి ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రజల్లోకి వచ్చి వారు చేసే కార్యక్రమాలు చెప్పడంతో ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు ఉంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో మన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈరోజు ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు పెంటపాడు గ్రామంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలు జరుపుకోవడం జరుగుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీకి అడుగుపెట్టే విధంగా మంత్రి స్థానంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా శుభసూచకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉన్నారు. అలాగే సీనియర్ అనుమతి అంతా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కాడి నుంచి ఆంధ్ర అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు జరుగుద్ది. ఇప్పుడు దాకా ఏం జరిగిందో ఈ కాడి నుంచి ఏం జరుగుద్దో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంతకుముందు చేసి చూపించాం. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ పరిపాలనలో అభివృద్ధి అనేది మాత్రం పడకేసింది. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ రైళ్ళు అక్కడే, ఏ రోడ్డు కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత ఈ కాడి నుంచి అభివృద్ధి మాత్రం పరులు పెడద్దని మేమంతా నిజంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు జరిగే పరిపాలన ఎలా ఉంటుంది అనే దానికి ప్రజలు దానికి నిదర్శనంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా మా కోణంకి ఎప్పుడు కూడా ఇలాగ అండుదండగా ఉండి విజయం చేస్తే అభివృద్ధి అనేది మాత్రం డోకా ఉండదు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అలాగే సహచర మంత్రులుగా మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, ఏదైతే 25 మంది మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని వేడుకగా మరి పెంటపాడు గ్రామంలో పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు గారండి, ఈ పెంటపాడ గ్రామం సంబంధించిన పెద్దలందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒక వేడుకగా దీన్ని నిర్వహించడం, ఈ వేడుకలో స్వీట్లు పంచుకొని చక్కగా ఆనందంగా ఈ 5 సంవత్సరాలు బట్టి ఏదైతే ప్రజలు మరి ఇబ్బందులు పడుతున్నారో, రకరకాల ఇబ్బందులు భయభ్రాంతులకి గురైన సందర్భంగా మంచి ముఖ్యమంత్రి, మనకు అభివృద్ధి కావాలి. మరి ఇతర రాష్ట్రాలందరూ కూడా దేశం అంతా కూడా అవమానంగా ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మరి ముఖ్యమంత్రిగా ఈ కూటమిని అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. టీబీఆర్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 2024-25 ఐఐఐ ఎన్డీఏ బృందం అల్లంపురంలో టీబీఆర్ సైనిక్ స్కూల్కి వచ్చింది. ఈ బృందంలో రిటైర్డ్ ఎయిర్ సిఎండి నితిన్ సాదే, అకాడమీ సలహాదారుడు రిటైర్డ్ జీవీ కెప్టెన్ ఆస్కార్ దాసులు ఉన్నారు. వీరిరువురు గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్లుగాను పనిచేశారని టీబీఆర్ సైనిక్ స్కూల్ అధినేత టి భోగేశ్వరరావు తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ బుధవారం జగన్నాథపురం గ్రామాన్ని సందర్శించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం అల్లరిమూకలు ధ్వంసం చేసిన గ్రామ సచివాలయ శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దాడుల సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, ఎం వెంకటరామరెడ్డి, ఎం సుబ్బారావు, రెడ్డి సూరిబాబు, టి చుక్కయ్య, బండారు నాగు, కూడే అప్పారావు, రాజశేఖర్, చిట్టూరి బాపన్న, అడ్డాల గోపి తదితరులు పాల్గొన్నారు. చక్కటి ఒక సెక్రటేరియట్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, ఒక పక్కన డిజిటల్ లైబ్రరీ ఈ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడడం కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితోటి ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం చేస్తే ఇవాళ వచ్చి వాళ్ళు పగలగొట్టేసి దీన్ని శంకుస్థాపన చేసినది కానీ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలని పగలగొట్టేశారని అంటే ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు పగలగొట్టారా, లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ కార్యకర్తలే వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ట? ప్రభుత్వ భవనం పైన వాళ్ళు పెట్టిన పోస్టర్, ఒక పక్కనేమో శిలాఫలకాలు, బిల్డింగ్ ఫౌండేషన్స్ వేసిన పలకాలు పడగొట్టారు, పైన వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు పోస్టర్ పెట్టారు. మరి ఇది ప్రభుత్వ ఆస్తా లేకపోతే తాతగారు ఆస్తా? అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఏదో శుభ్రం, మరి మీరు హామీలు ఇచ్చారు, సూపర్ 6లు అన్నారు, లేకపోతే ఇంకేదేదో ప్రలోభ పెట్టారు, అయ్యో చేస్తారని ప్రజలు మీకు ఓట్లేస్తారు. అంటే మీరు ఉన్న ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను పగలగొట్టామని ప్రజలు ఓట్లేసినట్ట? అంటే మీ భావన, మీరున్న కార్యకర్తల ఆలోచన, ప్రజలు మీకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థల్ని దుర్మార్గంగా పాడు చేయమని మీకు ఓట్లేసినట్ట? మీ దుర్మార్గం ఎంతవరకు పరాకాష్ట ఎంతవరకు చేస్తారో చేయండి, తగిన శాస్తి జరుగుతుంది జరిగే సమయం వచ్చినప్పుడు. ఏదైనా ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం. మరి ఇటువంటి చర్యలు 2019లో ప్రజలు మిమ్మల్ని ఓడించినప్పుడు మరి కొత్తగా అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ రకంగా ఎటువంటి ప్రతిస్పందన కానీ లేదే. ఎంతో హుందాగా పరిపాలించామే. ఇవాళ మీరు తెలుగుదేశానికి అంటకాగినా మీకు ఇచ్చే పథకాలన్నీ ఇచ్చామే. ఈ జగన్నాథపురంలో, మాధవరంలో ఇన్సూరెన్స్ రూపంలో పెద్ద అమౌంట్లు 2 లక్షలు దాటిన అమౌంట్లన్నీ ఆగిపోతే ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకుని 2 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఇంకా 2 నెలల ముందు ఉందనగా తీసుకొచ్చి రైతులందరికీ ఇచ్చానే. దాంట్లో ఎంతమంది తెలుగుదేశంలో ఉన్నారు? అందరూ 3 వంతులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. రైతుకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని మేము పాటుపడితే, మేము ప్రజల కోసం ఇక్కడ ఇన్ని సౌకర్యాలు కలగజేసి ప్రజలకి పరిపాలన అంతా కూడా ఇక్కడ గ్రామంలోనే అందించే పరిస్థితి తీసుకొస్తే ఈ రకమైన ధ్వంసరచన చేయటం మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క రాక్షస మనస్తత్వం తెలియజేస్తుంది. మరి ప్రజలు మీరు ఇలా పగలగొట్టమని మీకు ఓట్లేసి గెలిపించారా, మరి దేనికి ఓట్లేసారన్నది ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బుధవారం కస్బా పెంటపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ఈ సందర్భంగా గంధం సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, పంతం శేఖర్, నరాల శెట్టి సంతోష్, తోట గోపి యూత్ తదితరులు పాల్గొన్నారు. భారత రామనారాయణ రెడ్డి అనే నేను రాష్ట్ర మంత్రిగా లేదా నాకు తెలియవచ్చే విషయాన్ని నా కర్తవ్యమైన మేరకు తప్ప లేదా వెల్లడించనని నా పరిశీలన లేదా నాకు తెలియ ప్రత్యక్షంగా కానీ ఏ వ్యక్తికి 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యం ఏలి
ఈ 2024లో రామరాజ్యానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంచి పాలన అందించాలంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని 2019 టు 2024లో జరిగిన ఈ అరాచక ఈ రాక్షస పాలనని చూసి జనాలకి అర్థమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే ఈ ఇద్దరి వల్లే సాధ్యమవుతుందని, ఆ పైన ఉన్న నరేంద్ర మోడీ గారు సహకారంతో అంతా మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పండగ దినంగా మరి భావించవచ్చు. ఎందుకంటే మరి 2000 నా బీసీ నా ఎస్సీలోకి వచ్చినటువంటి మరి ప్రజల్ని అనగదొక్కి కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన అంతమొందించాలి సమీక్షించి ఈ మరి అమరావతి నిర్మిస్తారని, పోలవరాన్ని నిర్మించి మరి రైతులకి ఎంతో ఉపయోగపడేక మరి ఈ కార్యక్రమాన్ని మన కస్బాబంటివాడి గ్రామంలో తాడేపల్లిగూడెం తెలియత అధ్యక్షులు మన గంధం సతీష్ గారు మరి ఈ కాంచి మన ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకే ఒక ఆనందం తెలియజేయాలి. మరి దీన్ని వీక్షించి అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసిన గంధం సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్తేనేమి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కోరుకున్నది ఇవాళ కళ సాకారం అవుతుంది. కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్తేపురం, పెంటపాడు, యానాలపల్లి, ఆకుతేగపాడు, ఉమామహేశ్వరం గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అంబటి తాతారావు, అంబటి సత్యనారాయణ, ఇంటి ఆంజనేయులు, చోటగిరి వెంకటేశులు, మల్లెల ప్రసాద్, పంతం శేఖర్, బట్టిలంక శ్రీధర్, సిద్ధంశెట్టి చిన్ని ఆడబాల, వెంకన్న తదితరులు భక్తులకు సేవలు అందించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. మన చిలకం చెరువు గట్టున వెలిచేయనటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయమునందు గత 35 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతికి అన్న సమారాధన, భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం 2000 నుంచి 3000, 3500 వరకు ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ప్రతి దానికి ఈ యొక్క హనుమాన్ జయంతి కమిటీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఒక్కటి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఆడవారు మగవారు అనే తేడా లేకపోగా ఊళ్ళో ఎక్కడ పెట్టినా కానీ ఒక ఎత్తు మన శిల్పం జరుగుతూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అంటే మరి భక్తి పరవశంతో ప్రతి ఒక్కరు కూడా ఆడంబగా తేడా లేకపోగా వచ్చి ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మా యొక్క ఈ సీతారామరాజు తరఫున మన యొక్క ఈ కార్యక్రమంలో మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరం కూడా సీతారామ సమాజం ఇద్దరం కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా జగన్ సమాజంలో స్వామివారి సేవలను మేము తరలిస్తున్నాం. అలాగే స్వామివారి సేవ అందరూ కూడా చేసుకోవాలని మరి కోరుతాం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం పట్టణంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దాట్ల జగన్నాథరాజు, అమలాపురం వెంకన్న, గోర్ల మహారాజ్, శ్రీరాముల నాగేశ్వరరావు, సురేష్,
రమణ, శివ, బాలాజీ, రాము, కిరణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి, బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత కేక్ కటింగ్ అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అలాగే భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా అటు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి రాబోయే రోజుల్లో భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలాగే భారతీయ జనతా పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మిత్రులందరూ కలిసి సమక్షంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో మంచి పరిపాలన చేసి భావి భారత పౌరులందరికీ కూడా మంచి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు విధంగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ పెద్దల యొక్క సహకారంతో అభివృద్ధిలోకి రావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మీరందరూ యొక్క నేతృత్వంలో ప్రభుత్వాలు చేయాలి. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక్కడ నెగ్గినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి శ్రీనివాసపురం గారికి కూడా మేము పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మా రాష్ట్రం కోసం బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే ఆయన ఒక ధృవక సంకల్పంతో జనసేన పార్టీని 21 సీట్లు తీసుకుని కూడా 21 సీట్లు కూడా ఊహించలేని మెజార్టీలతో ప్రతి సీటు కూడా 1,00,000 పైన మెజార్టీతో గెలిచి 21 మందిని గెలిపించుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద మన పవన్ కళ్యాణ్ గారికి పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి, విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయనకి ఎన్ని అవకాశాలు ఉన్నా సరే ఈ రాష్ట్రం కోసం, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆయనే నిన్న ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ నేతగా నిర్మించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ జనసేన పార్టీ నుంచి 3 క్యాబినెట్లు, అలాగే బీజేపీ నుంచి కూడా 1 క్యాబినెట్ తీసుకోవడం జరిగినది. మనందరం కలిపి రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిలో ఒక కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని, ముందు కూడా తాడేపురం పట్టణం నుంచి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా 72 సంవత్సరాల చరిత్రను తిరగరాంచి 62,000 మెజార్టీని కల్పించారంటే అది ఒక ఇండియా కూటమి చరిత్ర. అధికార మతంతో అహమెక్కి కొట్టుకుంటున్న ఒక మత గజాన్ని కూకుటి వేళ్లతో కుంభస్థలాన్ని బద్దలుగొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్డీఏ కూటమి ఎంత ఘన విజయాన్ని సాధించిందంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి, అహంకారం, వాళ్ళు చేసినటువంటి బూతులు, రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ ఈ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ బొలిశెట్టి శ్రీను గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని, ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి అభివృద్ధిలో ప్రతి రాష్ట్రం కన్నా భిన్నంగా ఉండాలని కోరుకుంటూ, బీజేపీ సహకారంతో, నరేంద్ర మోడీ గారి అనుగ్రహంతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతో చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు ఒక 20 లీటర్ల ఆవు పాలతోటి భక్తులందరి గోత్రనామాలతోటి మేము అభిషేకాలు చేయడం జరుగుతోంది. అలాగే ఈ నెల సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం జరిగింది. మంగళవారం చాలా విశేషం. మంగళవారం అనేటటువంటిది స్వామివారికి సంకష్టహర చతుర్థిలో ఒక్క వారంలో కూడా
ఈ అభిషేకంలో పాల్గొంటే తప్పకుండా మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేరుతాయి. కావున మంగళవారం రోజు వచ్చినటువంటి సంకష్టార చవితికి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు సిద్ధి బుద్ధి కలిపి ఉన్నటువంటి ఏకశిల మీద ఉన్నటువంటి విగ్రహం ఈ శ్రీ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం. పెద్ద సాయిబాబా గుడి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సీఎం చంద్రబాబు ఇతరుల మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా భీముడోలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. భీముడోలు రావిచెట్టు సెంటర్ వద్ద భారీ స్క్రీన్పై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, గన్ని భరత్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.